హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం మష్రూమ్స్ కడాయి చేసుకుందాం. చాలా బాగుంటుంది. దీనికోసం నేను 200 గ్రాములు మష్రూమ్స్ తీసుకున్నాను. ఇవి పక్కన పెట్టుకుందాం. పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 యాలక్కాయ, లవంగాలు 3, దాల్చిన చెక్క 1 ఇంచు వేసుకోండి. ఇవి లైట్గా కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఇవి బాగా వేగాయి కదా, డ్రై రోస్ట్ అవ్వాలి. ఇలాగా ఇవి పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాం. ఇంకో పాను పెద్దది కొంచెం పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకొని పాన్ వేడెక్కింది కదా, ఆయిల్ కూడా వేడెక్కింది. 2 ఆనియన్స్ తీసుకొని ఇలాగా వేయించుకోవాలి. ఒక 8 రెమ్మల్లాగా వెల్లుల్లి, 1 ఇంచు అల్లం, ఇవి కొంచెం వేయించుకుందాం. కొంచెం ఆనియన్స్ లైట్గా వేస్తే బాగుంటుంది. కొంచెం వేగాలి. ఇది వేగింది కదా, ఇప్పుడు 2 టమాటాలు తీసుకొని అవి కూడా ఇందులో వేసుకోండి. అవి కూడా వేయించాలి. 10 వరకు జీడిపప్పు, ఇవన్నీ కూడా మరొక 2 నిమిషాలు వేయించుదాం. ఇది బాగా వేగాయి కదా, టమాటా, ఆనియన్స్, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి వేగాయి. బాగా వేగింది కాబట్టి ఇప్పుడు మనం ఇవి పక్కని ఒక బౌల్లో తీసుకొని చల్లారి పెట్టాక మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలాగా ఒక గంటలో తీసుకుందాం. మళ్ళీ ఇదే పాను పెట్టుకుందాం. ఇది తీసుకున్నాం కదా, కొంచెం చల్లారాలి. చల్లారాక ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందు మనం వేయించి ఉంచుకున్న ఈ మసాలా ఇది ఉన్నాయి కదా, మసాలా దినుసులు, ఓల్ గరం మసాలా, ఇది పౌడర్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఒక బిర్యానీ ఆకు లైట్గా ఇలా వేయించుకొని దీంట్లోనే మనం ఒక ఆనియన్ని ఇలాగా పెద్ద ముక్కల్లాగా రేకుల్లా చేసి వేయాలి. క్యాప్సికమ్ కూడా ఒక చిన్న క్యాప్సికమ్ని ఇలాగ ఒక 10 నుండి 12 ముక్కల వరకు వేయించుకోండి. అలాగా లైట్గా చిన్న సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం వేసుకున్న ఇందులోనే మష్రూమ్స్ కూడా ముక్కలు కోసించుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ వేయాలి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ మగ్గుతాయి. ఈ మగ్గిలో మనం పేస్ట్ పౌడర్ కూడా చేసుకుందాం. మసాలా పౌడర్, ఆనియన్స్ అన్నీ ఉంచాం కదా పేస్ట్, అది కూడా మిక్సీలో పెట్టుకుందాం. దీన్ని కొంచెం మూత పెట్టుకుందాం. అవి మగ్గాయి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇవన్నీ కూడా బౌల్లోకి తీసుకోవాలి. అన్నీ తీసుకున్న తర్వాత దీంట్లోనే
మనం ఇప్పుడు చేసి ఉంచుకున్న పేస్ట్ ఆయిల్ ఉంది కదా సరిపోతుంది. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువైతే సరిపోతుంది. ఆల్రెడీ మనకి ఇది వేయించాం కదా, వేయించి పేస్ట్ కాబట్టి ఎక్కువసేపు వేగక్కర్లేదు. పేస్ట్ వేగుతుంది కదా, దీంట్లో మనం ఇప్పుడు సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్ బట్టి వేసుకోండి. పసుపు ఒక 1/2 స్పూను, కారం 1.5 స్పూన్ వేయండి, సరిపోతుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మష్రూమ్స్ కడాయి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఏగాయి కదా, ఇప్పుడు మనం పక్క తీసి ఉంచుకున్నాం. అవి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి చీలికల్లాగా ఒక 3 వేసుకోండి, బాగుంటుంది. ఇవి వేయించి ఉంచుకున్నాం కదా, పక్కనే తీసుకున్నవి మష్రూమ్స్, క్యాప్సికమ్, ఆనియన్వి అవి వేసుకోవాలి. కారం టేస్ట్ చూసి వేసుకోండి, మీకు సరిపోయినంత. అంతా బాగా వేగింది కదా. ఇప్పుడు మనం వండేటప్పుడు కూర అంతా అయ్యేసరికి టేస్ట్ చూడాలి. ఎవరైనా ఇంట్రెస్ట్గా వంట చేసే హౌస్ వైఫ్లు కానీ ఎవరైనా సరే మనం టేస్ట్ చూసాకే వడ్డించాలి. అందుకే కారం, ఉప్పు అన్నీ కూడా మీ టేస్ట్ బట్టి సరి చూసుకోండి. అప్పుడు నేను చెప్పినట్టు కర్రీ రుచిగా ఉంటుంది. ఏదే కదా, ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేయండి చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఒక 200 ml వాటర్ వేస్తే సరిపోతుంది. అంతా బాగా కలిపి మూత పెట్టుకుంటే మన మష్రూమ్స్ కడాయి కర్రీ రెడీ అవుతుంది. కొంచెం ఒక 5 నిమిషాలు మూత పెట్టి మీడియంలో పెట్టండి. ఒక్కసారి తీసి చూద్దాం. ఇప్పుడు కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు మనం చేసి ఉంచుకున్న గరం మసాలా పొడి ఉంది, ఇది వేయాలి. మసాలా పొడి వేసి ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి పొయ్యి ఆఫ్ చేసామంటే మన మష్రూమ్స్ కడాయి కర్రీ రెడీ అవుద్ది. బాగా కలుపుకోండి. ఇప్పుడే ఫ్రెష్గా పౌడర్ చేసాం కదా, ఈ మసాలా అంతా వేపి అందులో మంచి స్మెల్ వస్తుంది. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్క నిమిషం మూత పెడితే సరిపోతుంది. ఒకసారి చూసి కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోండి, చాలా బాగుంటుంది. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. బౌల్లో డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా అంత కర్రీ చూసారు కదా, మష్రూమ్స్ కడాయి కర్రీ రెడీ అయింది. ఇది మనకి రోటీలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇది హోటల్ స్టైల్ కర్రీ, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.